నువ్వేం చేస్తున్నావు? నేను నీతో ఎన్నోసార్లు చెప్పాను నువ్వే పని చేయకూడదు అని. ఏదైనా సరే నాకు చెప్పు, నేను చేస్తాను. నువ్వు ముందు కూర్చో. అన్ని పనులు నేను చేస్తాను, ఓకే? ఏంటండి మీరు? వంటంతా మీరే చేస్తున్నారు. నేను టిఫిన్ బాక్స్లో అయినా పెట్టిస్తాను కదా. డెలివరీ అయ్యేంత వరకు ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను. ఫైనల్. ఇప్పుడు నాకు 4వ నెలే కదా. అల్పేష్ బ్రో, విఘ్నేష్ వచ్చేసాడు, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. ఇలా చూడండి, ఒక్కరోజు అయితే పర్వాలేదు. ప్రతిరోజు ఇంకొకరితో వెళ్ళడం, అతని హెల్ప్ అడగడం అంత మంచిది కాదు. అటువంటిది ఏమీ లేదు. వాడు నా ఫ్రెండ్. ఇలాంటివన్నీ ఫ్రెండ్స్ మధ్య మామూలు విషయాలు. అందుకే నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు, ఓకే? వాడికి కూడా నన్ను తీసుకెళ్ళడం ఒక సరదా. సరే, నేను నీకొక విషయం చెప్పాలి. ఎప్పుడు నేను కారులో దిగుతూ ఉంటే అప్పుడు ఆఫీస్లో వర్కర్స్ ముందు నాకు ఎంతో గౌరవం దక్కుతోంది. నిజం చెప్తున్నాను. సో ఫైనలీ బాయ్ బేబీ. పాప కాదు, బాబు. బేబీ, నాకు ముందు అమ్మాయే కావాలి. ఆ తర్వాత ఓ పని చేద్దాం. 11 మంది అబ్బాయిల్ని కనేద్దాం. క్రికెట్ టీం అయిపోతారు. అలాగా? ఓకే, నేను బయలుదేరుతాను. అరే జై శ్రీకృష్ణ అల్పేష్ బ్రో. కృష్ణుడికి జై, నీకు జై. షిదాల్, ఇలారా. నేను మీతో ఏం చెప్పాను? ఇక్కడికి వచ్చిన వెంటనే దేవుడి ఫోటోలు తుడిచేసి అగరత్తులు వెలిగించాలి అని కదా. ఆ పని కూడా చేయలేరా మీరు? మిగిలిన వర్కర్స్ అంతా ఏరి వస్తున్నారు. మీ షిఫ్ట్ ఎప్పుడు మొదలవుతుంది? ఉదయం 10 గంటలకే. ఇప్పుడు టైం 11 గంటలు. ఇంతవరకు వాళ్ళు రాలేదు. టైంకి పేమెంట్ తీసుకునే వాళ్ళు టైంకి రావాలి కదా. రేపు ఇలాగే ఎవరైనా లేట్గా వచ్చారంటే నేను పేమెంట్ కట్ చేస్తాను. ఒక అరగంట సేపు లేట్గా వస్తే భూమి ఏమైనా బదులైపోతుందా? అవునా? అయితే పేమెంట్ కట్ అవుతుంది, ఓకేనా? నువ్వు అనవసరంగా వాదించకు. వెనకాలన్న గోడ పని మొత్తం ఈ రోజు పూర్తవ్వాలి. ముఖ్యంగా మెటీరియల్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అల్పేష్ అన్న తప్పుగా ఏం మాట్లాడారు? సరిగ్గానే చెప్తున్నారు కదా. వర్కర్స్ రోజు లేట్ గా వస్తున్నారు. ఆయన కూడా పైన వాళ్ళకి జవాబు ఇవ్వాలి కదా. మరొక విషయం, పై అధికారుల నుంచి ఈయన మనల్ని కాపాడుతున్నారు. ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా కంపెనీతో పోరాడి వాళ్ళ నుంచి డబ్బు ఇప్పించి మనల్ని కాపాడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నారుగా? చేస్తున్నారా లేదా చెప్పండి. నమస్తే సార్. మీరు వర్కర్స్ని లూజ్గా వదిలేస్తున్నారు. కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. ఓవర్ స్ట్రిక్ట్గా ఉన్నామంటే వాళ్ళకి విరక్తి కలుగుతుంది సార్. సార్, వీళ్ళు వర్కర్స్ కొద్దిగా తిట్టాలి, అలాగే ప్రేమ కూడా చూపించాలి. నువ్వు నాకే నేర్పిస్తున్నావా? వర్కర్స్ దగ్గర పని ఎలా చేయించుకోవాలో తెలీదా? వెళ్ళి పని చేయించు. ఏం చేస్తున్నారో కొంచెం ఫాస్ట్గా చేయండి. ఈరోజు ఈ పని పూర్తవ్వాలి. ఓయ్, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? పైకిలే. పని చేసిన టైంలో నిద్రపోతున్నావేంటి? త్వరగా లేచి పనిలోకి వెళ్ళావు. బోల్డంత పనుంది అక్కడ, చూడు. రారా, త్వరగా వెళ్ళి పని కానివ్వు. నేను పని చేస్తున్నాను కదా, కాసేపు పడుకుంటే ఏమైంది? ఇంతకుముందు నా సూపర్వైజర్ నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను రెస్ట్ తీసుకోమనేవాడు. మీరే చెప్పండి, ఎంత కావాలి? నాకు డబ్బిస్తావా నువ్వు? పద, వెళ్ళి చెప్పానుగా, వెళ్ళిపో. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళావు. నువ్వేమీ ఓనర్ కాదు. అలాగా? అయితే నువ్వు ఓనర్వా? వెళ్ళరా ఇక్కడి నుంచి. పేదవాళ్ళని బెదిరిస్తావా? నువ్వు పేదవాడివా? వెళ్ళి ఇక్కడి నుంచి. సార్, బిల్డింగ్ ఫుటేజ్ని వీడియో తీసి పంపిస్తున్నా. రండి సార్, రండి. నేను మీకు ఫోన్ చేశాను సార్. అది అల్పేష్ కుమార్ని పైనుంచి తోసేశాడు సార్. ఇక్కడే పడ్డాడు సార్. ఎటువైపు వెళ్ళాడు సార్? తను వెనక నుంచి పారిపోయాడు. అవును సార్, మేము చూసాం.
అలా అయితే చాలా దూరం వెళ్ళుండడు. రోడ్డు మొత్తం బ్లాక్ చేయండి. సార్, అల్పేష్ మొబైల్ ఆఫ్లో ఉంది సార్. ఎన్ని రోజులు పరిగెత్తుతాడు? ఎంత దూరం పరిగెత్తుతాడు? మనం వాడిని పట్టుకోవచ్చు. అల్పేష్ ఎక్కడున్నారు? ఆయన వర్క్ వెళ్లారు. ఏంటి విషయం సార్? కన్స్ట్రక్షన్ సైట్లో ఒక వర్కర్ని చంపేసి అతను పారిపోయాడు. సర్చ్ చేయండి. మర్డర్ అయి ఉండదు సార్. సార్, మర్డర్. ఆయన ఎవరిని హత్య చేసి ఉండరు సార్. వాడు పట్టపగలు భువన్ని పైనుంచి కిందకి తోసి చంపేశాడు. ఫోన్ చేశాడా? ఇప్పుడు వాడు ఎక్కడ ఉండే అవకాశం ఉంది? పని ఉన్న టైంలో ఎక్కడికి వెళ్లరు. అతనికి ఎవరైనా క్లోజ్ రిలేషన్స్, ఫ్రెండ్? సార్, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జగదీష్. అతని నంబర్ ఇవ్వండి. అతని నంబర్ నా దగ్గర లేదు. హే సార్, సోషల్ మీడియాలో చెక్ చేయి. ఓకే సార్. జిగ్నేష్ సార్ నేను చెప్పండి. జడేజా. జిగ్నేష్ ఏం చేస్తున్నారు? ఆయన లాయర్. ఇతనేనా? పాఠక్, డబుల్లో అతని ఫోటో పంపించాడు, చూపించు. సరే నేను వెళ్ళొస్తాను, నాకు లేట్ అవుతుంది. అరే, ఏంటి? లేదు, నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు నేను వెళ్ళాలి. ప్లీజ్ అరే ప్లీజ్. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. భువన్ మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. పద. సార్ నేను ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. ఏంటి ప్రాబ్లం? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సార్ ఆగండి. భువన్తో శత్రుత్వం ఏంటి నీకు? నాకు అతనికి ఎలాంటి విరోధం లేదు సార్. అయితే వాడిని ఎందుకు చంపావు? నేను అతన్ని చంపలేదు సార్. నార్మల్గా పనిచేసే చోట జరిగే గొడవే. వాడు సరిగ్గా పనిచేయడు, అందుకే నేను వాడిని తిట్టాను. కానీ నువ్వు అతన్ని కాపాడడానికి ప్రయత్నించినట్టు ఎవరు చెప్పలేదే. సరే, కాపాడే ఉద్దేశం ఉంటుంటే అక్కడి నుంచి ఎందుకు పారిపోయావు? అమ్మాయిలతో డాన్స్ చేయడానికా? నేను పారిపోలేదు సార్, అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. చెప్పు జిగ్నేష్. అల్పేష్, నాకు యాక్సిడెంట్ అయిందిరా. పిచ్చి పిచ్చిగా వాక్కు, ఎక్కడున్నావు? గాంధీ చౌక్ లో. సరే నువ్వు అక్కడే ఉండు, నేను అక్కడికి వస్తున్నాను. సార్, భువన్ కింద పడ్డాడు, నేను ఒప్పుకుంటాను. కానీ కళ్ళ ముందు లేచి వాడు నడిచినందువల్ల బాగున్నాడని నేను రిలాక్స్ అయిపోయాను. ఈలోగా నా ఫ్రెండ్ జిగ్నేష్ ఫోన్ వచ్చింది, వాడికి యాక్సిడెంట్ అయిందని. వాడిని కాపాడడానికి నేను అక్కడికి వెళ్ళాను. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాతే నాకు విషయం తెలిసింది. హలో, రే జిగ్నేష్, ఫోన్ తీయి. లో బ్యాటరీయా? హే బ్రదర్, ఆటో డబ్బులు నేను ఇస్తాను. ఇదిగో, వెళ్ళు 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 వెళ్ళు. నువ్వు పదరా. ఏంట్రా నువ్వు? ఏదో యాక్సిడెంట్ అయిందన్నావు. అది ప్రాంక్ రా. మన సమీ ఉన్నాడు కదా, వాడికి ఈరోజు బర్త్డే. వాడు ఒక సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు. నీకు ముందే చెప్తే నువ్వు రావని నాకు బాగా తెలుసు. నీకు ఫ్రెండ్స్ ముఖ్యం కాదురా, పనే ముఖ్యం. అందుకే ఇలా చేశాను. అదే వచ్చేసావు కదా, రా లోపలికి వెళ్దాం. కాస్త అర్థం చేసుకోరా, కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఓ వర్కర్ పై నుంచి కింద పడిపోయాడు. ఇన్సూరెన్స్ ఉంది కదా, అయినా అది యాక్సిడెంట్. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వాడికి దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయో, ఏం తగిలాయో నేను చూడాలిగా. వాడికి ఏమీ కాదులే. నువ్వు ఇక్కడి నుంచి 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చులేరా. అక్కడ వాళ్ళు వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసేలోగా పార్టీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళొచ్చు. అయినా ఇక్కడికి వచ్చావు కదా, లోపలికి రారా. సార్, నాకు ఇంకో ఆప్షన్ లేదు. అక్కడి నుంచి బయలుదేరుతుంటేనే మీరు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతోంది కదా? కథ చాలా బాగా చెప్తున్నావు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, భువన్ని ఎందుకు చంపావు? సార్, వాణ్ణి నేనెందుకు సార్ చంపుతాను? అసలు నేను వాణ్ణి చంపలేదు సార్. నిదానంగా చెప్పు, లేదా దెబ్బలు తిని చెప్పు, కానీ నిజాన్ని నువ్వు చెప్పి తీరాలి. నేను జగదీష్ ఫ్రెండ్ అల్పేష్ వైఫ్ని. నా హస్బెండ్ ఒక అబద్ధపు కేసులో ఇరికించారు. మర్డర్ ఛార్జ్ ఉంది. సారీ వదినా, పనిలో ఇరుక్కుపోయాను.
సార్ అల్ఫేష్ నా ఫ్రెండ్ కన్స్ట్రక్షన్ సైట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు సార్. సైట్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది. తను నా దగ్గరకున్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి అరెస్ట్ చేశారు. సార్ నాకు నమ్మకం ఉంది వాడు మర్డర్ చేసేవాడు కాదు. ప్లీజ్ సార్ వాడికి బెయిల్ తెప్పించండి సార్. హలో, కృషి ఎక్కడ? తను కాలేజ్కి వెళ్ళింది. కోచింగ్ క్లాస్లో ఉండుంటుంది. ఎందుకు? లేదు, ఏమీ లేదు, ఊరికే అడిగాను. అయితే తనకే ఫోన్ చేసి అడుగుండొచ్చు కదా. తండ్రి కూతుళ్ళ మధ్య నేనేమైనా పోస్ట్ మ్యాన్నా? బయలుదేరు. అల్పేష్ కి 50,000 రూపాయల బాండ్తో బెయిల్ ఇవ్వబడింది. కానీ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి తను ప్రెజెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్డర్ వచ్చేంత వరకు తను సిటీ నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. పైగా అల్పేష్ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడో అది కూడా వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ మళ్ళీ జాబ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కేసు అయిపోయేంత వరకు అల్పేష్ పని చేయొచ్చు. అల్ఫా, నేను భువనేష్ని చంపలేదు. మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టేసి చెబుతున్నాను, నేను వాడిని చంపలేదు. బిడ్డ మీద ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వే నా భర్తని హత్య చేశావు. నా బిడ్డల్ని అనాథుల్ని చేశావు. నిన్ను మా శాప ఊరికి వదిలిపెట్టదు. దారుణ చావు చేస్తావు. పోలీసులు నిన్ను వదిలేయచ్చు, కానీ నేను వదలను. వదిలిపెట్టినట్టు వదిలిపెట్టను. నిన్ను జైలు పంపించే తీరుతాను. నిన్ను వదిలిపెట్టను. నాశనం అయిపోతావు. ఎందుకు బయటే కూర్చున్నావు? లోపలికి రా. వదిలే, నాకు కొంచెం స్ట్రెస్డ్గా ఉంది. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. ఇది వేసుకుంటే కాస్త రెస్ట్ ఉంటుంది. అల్ప నేను భువన్ని చంపలేదు. హత్య చేయలేదు కదా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? అన్నీ సర్దుకుంటాయి. కాదు, 1 సెకండ్, ఫోన్ వచ్చింది. అరే ఫోన్ నాకివ్వు, నేనే. ఉండండి, నేను మాట్లాడుతాను. మీరు రెస్ట్ తీసుకోండి. జగదీష్ అన్నయ్య, ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. మీరు రేపు మార్నింగ్ కాల్ చేయండి. అల్పేష్ విడుదలవుతారని బాస్ చెప్తున్నారు. ఏంటి? రమణ్ లాల్ సార్ చెప్పారా? ఆయన ఏమన్నారట? అదేనండి, మీరు ఫ్రీ అయిపోతారట. మీకు అగెయిన్స్ట్ గా ఏ కేసు ఉండదట. నీకు నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు. ఏదోలా ఉంది. ఏదోలా అంటే? అంటే ఎలా చెప్పమంటావు? విచిత్రమైన హెయిర్ స్టైల్, టాటూ, అలా విచిత్రంగా. అయ్యో, ఇప్పుడున్న పిల్లల ఫ్యాషన్లు మనకి అర్థం కాదు. అందుకు నేను ఒప్పుకుంటాను. ఏదో ఒకటి చెప్పకండి. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. వాడు క్రిమినల్ లాగానే ఉన్నాడు. అలాగా? చూడగానే క్రిమినల్ అనే కనిపెట్టేశారా? నువ్వు అర్థం చేసుకో. పోకి రోడ్ లాగా. తన ఫ్రెండ్ లిస్ట్ లోనే వాడు లేడు. మీరు అది కూడా చెక్ చేశారా? హాయ్ నాన్నా. బాయ్ నాన్నా. బాయ్. బాయ్ అమ్మా. బాయ్. ఈరోజు చాలా త్వరగా బయలుదేరిందేంటి? కాలేజ్ అడగచ్చు కదా, అడగలేదు. తినండి. సార్ ఈరోజు పేపర్, ఇంకా పోయిన నెల అంతా వేసిన పేపర్లతో కలిపి టోటల్గా మీ బిల్ అవుతుంది 470 రూపీస్. సరే, ఓ పని చేయి, రేపు వచ్చి తీసుకో. నా దగ్గర చిల్లర లేదు. అదంతా కుదరదు సార్, అయ్యగారు తీసుకురమ్మని చెప్పారు. లేదు లేదు, పర్లేదు, మీరు 2 రోజుల తర్వాత ఇవ్వండి సార్, పర్లేదు. ఆగు, నేను చెప్పేది విను. నేను చెప్పేది కాస్త విను. లేదు సార్, నిదానంగానే ఇవ్వండి, పర్లేదు సార్.
ఆగు ఆగు. హార్దిక్, నేను నీకు చెప్తున్నాను కదా, అల్ఫేషు ఇంటర్ఫియర్ అవ్వడు. మేమంతా చూసుకుంటాం. కానీ నువ్వు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ వాడు ఒక హంతకుడు. సార్, ఆ హంతకుడికి మళ్ళీ మీరు ఎందుకు నా పని చెప్పండి. నీ బుర్రని అనవసరంగా నువ్వు చెడగొట్టుకోకు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వాడిని పనిలో పెట్టుకునే తీరాలి. కానీ మీ ఇద్దరికీ వాడికి ఏ సంబంధం ఉండదు. అదంతా మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి, మీ పని మీరు చూసుకోండి. ఎలా ఉన్నావు? నమస్తే సార్. నమస్తే. ఇలా రా, నీతో కొంచెం మాట్లాడాలి. పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. నువ్వు ఏ పనిలోనూ తలదూర్చాల్సిన అవసరం లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, అందుకే నేను ఉంచుకున్నావు. నువ్వు వెనకాలకెళ్ళి కూర్చో. నువ్వు చేయాల్సిన పని హార్దిక్ చేస్తాడు. వాడు అన్ని పనులు చూసుకుంటాడు. నువ్వు ఏ పని చేయక్కర్లేదు. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? నేనేక సూపర్వైజర్ని? నీతో ఉన్న ఒక వర్కర్ని హత్య చేసి నువ్వు పార్టీ చేసుకుంటా ఉన్నావు. కానీ నిన్ను సూపర్వైజర్ అని చెప్పుకుంటున్నావు. ఇది మేనేజ్మెంట్ చేసిన డెసిషన్. అందువల్ల నువ్వు ఏ పనిలోనూ ఇన్వాల్వ్ అవ్వద్దు. నీకు కరెక్ట్గా పేమెంట్ వస్తూనే ఉంటుంది. వెళ్ళు, ఎక్కడైనా ఒక మూలలో కూర్చో. నీకు చెప్పాను కదా, నువ్వు ఏ పనిలోనూ తలదూర్చొద్దని. వర్కర్స్ కోపంగా ఉన్నారని నాకు తెలుసు. అందుకే నేను వాళ్ళకి కాస్త దూరంగానే ఉన్నాను. కానీ వచ్చిన గూడ్స్ చెక్ చేస్తాను. ఇది నా పని కదా. ఇక్కడ ఏ పని చేయకుండా కూర్చొని పేమెంట్ తీసుకోవడం నా వల్ల కాదు. నువ్వెందుకు మంచివాళ్ళ నటిస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి అలా కూర్చో. నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను కదా, మీరు కూడా కాస్త మర్యాద ఇవ్వండి సార్. లేకపోతే ఏం చేస్తావు? బోన్ని చంపినట్లు నన్ను కూడా మర్డర్ చేస్తావా? ఎందుకు దాన్ని కింద వంపేశావు? నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు కదా, అందుకని ఇలా రెచ్చిపోతుంటారా? లేదంటే ఏం చేస్తావు బే? ఏం చేస్తావురా? నన్ను క్రిమినల్లా చూస్తున్నారు కదా, అందరూ మర్యాదగా నడుచుకోండి. తప్పుకో. ఓకే, సరే. టీ తాగడం అయిపోతే లోపలికి రండి. మీలో ఎవరికైనా వీడు తెలుసా? లేదు సార్. అవును, ఇతను ఎవరు సార్? అదే నేను కూడా అడుగుతున్నాను. వీడు ఎవరై ఉంటాడు? వీడేం చేశాడని ఉమేష్ చెప్పాడు. వీడు మీకు క్రిమినల్గా అనిపించలేదా? క్రిమినలా? వీడు హిప్పీ బాయ్ సార్. హిప్ అంటే ఫంకీ. ఫంకీ? వాట్ ఫంకీ? సార్, ఇప్పుడున్న కుర్రాళ్ళు ఎక్కువ ఎంటికలు పెట్టుకుని టాటా వేసుకుని తిరుగుతూ ఉంటారు, అంతే సార్. నాకేమో వీడు క్రిమినల్లా అనిపిస్తున్నాడు. నాకు అర్థం కాలేదు. హలో, కంబా పోలీస్ స్టేషన్. ఓకే సార్, ఒక డెడ్ బాడీ దొరికిందంట. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. ఇంకా ఇంటికి రాలేదు. లైన్ కూడా కలవట్లేదు. మీరొచ్చారేంటి? లేదు. అల్పేష్ ఎక్కడున్నాడు?
అల్పేష ఆయన గాంధీ మైదానానికి వెళ్ళారు. ఎందుకు? వర్కర్సే నన్ను ఒక రకంగా హంతకుళ్ళ చూస్తున్నారంటే చుట్టుపక్కల వాళ్ళు, పేపర్ వేసేవాడు అందరూ నన్ను అలాగే చూస్తున్నారు. నేను హంతకుణ్ణి కాను. ఏం కాదు, టెన్షన్ పడకండి, అన్నీ సర్దుకుంటాయి. నేనందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్పాను నేను హంతకుణ్ణి కాదు అని. నాకు నా గురించి బాధ లేదు. పుట్టబోయే బిడ్డను తలుచుకునే భయపడుతున్నాను. హంతకుడు కూతురని ఎవరూ అనకూడదు. దీని వెనకాల 2 వ్యక్తులున్నారు, గవల్, చిరాగ్. వీళ్ళిద్దరూ నా మీద పర్సనల్ గా కక్ష కట్టారు. ఏయ్, ఎవరాదే? ఎవరక్కడా? ఇది చూడండి. అల్పేష్, భువన్ని మీరు చంపలేదని నాకు తెలుసు. అదొక యాక్సిడెంట్. మీరు నిరపరాధులనే ఆధారం నా దగ్గరుంది. మీరు గాంధీ మైదానానికి వస్తే ఆ ఆధారాన్ని మీకు నేనిస్తాను. మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారో. నిజానికి మొదట్లో నాకు అలాగే అనిపించింది. కానీ నిజంగానే ఎవరైనా నాకు ఈ విషయంలో హెల్ప్ చేయాలనుకుంటేనో. నేను మీతో వస్తానండి. వద్దు, నువ్వు రావద్దు. నువ్వు ఒట్టి మనిషివి కాదు. నువ్వు రావద్దు. నా కూతురిని నువ్వు జాగ్రత్తగా చూసుకో చాలు. పాప కాదు, బాబు. కాదు, అబ్బాయి కాదు, అమ్మాయే. ఏం జరుగుతుందో ఏమిటో అర్థం కావడం లేదు. మనం జీవితంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామో. సరే, నేను అక్కడికి వెళ్ళి చూసొస్తాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సార్, ఈ కిటికీలోంచి లెటర్ వచ్చింది. ఆ లెటర్ని చూపించండి. ఆ లెటర్ ని ఆయనతో తీసుకువెళ్లారు. మీకేమనిపిస్తుంది? అది ఎవరి లెటర్? అదే తెలియట్లేదు. పేరు, నంబర్ ఏమీ అందులో లేవు. మీరు మా దగ్గర ఏదైనా దాస్తున్నారా ఏంటి? లేదు సార్. ఎందుకు మీరు ఈ విధంగా అడుగుతున్నారు? ఎందుకంటే గాంధీ గ్రౌండ్ పక్కన చిరాగ్ని హత్య చేశారు. మర్డర్? ఎవరో అల్పేష్ ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈయన హత్య చేసే మనిషి కాదు. చిరాగ్ని, భువన్ని ఈయన చంపు ఉండరు. చూడండి, మీ హస్బెండ్ నేరస్తుడు కాకుంటే దాన్ని చట్టరీత్యా ప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఎనీవేస్, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు. డోంట్ టేక్ స్ట్రెస్. రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ పిలుచుకోండి. ఆమెతో టచ్లో ఉండండి. టేక్ కేర్. సార్, సిరాగ్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. వాడు డైలీ 11 గంటల వరకు ఇల్లీగల్గా డ్రింక్స్ తాగుతాడు. తర్వాతే వాడు ఇంటికి వెళ్తాడు. అదే దారిలోనే వాడు డైలీ ఇంటికి వెళ్తాడంట. అలా అయితే ఎవరో బాగా స్టడీ చేసి, బాగా ప్లాన్ చేసి మర్డర్ చేశారు. ఇదేమి ఇన్సిడెన్షియల్ కిల్లింగ్ కాదు. సార్, చిరాగ్ రిపోర్ట్ వచ్చింది సార్. బాడీలో అనేక చోట్ల గాయాలయ్యాయి. తలకి గాయమైంది, బ్లడ్ లాస్ కూడా అయింది సార్. అందువల్లే చనిపోయాడు. ఒక రాయి మీద అయితే అల్పేష్ రక్తపు మార్కులున్నాయి. అక్కడున్న 2 రాళ్ళ మీద తన ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అలా అయితే అల్పేష్ మర్డర్ స్పాట్లో ఉన్నాడు. వాడి ఫొటోస్ని సర్క్యులేట్ చేయండి. మొబైల్ని ట్రాకింగ్లో వేయండి. ఆన్ అయితేనే తెలుస్తుంది. ఓకే సార్. ఈ ఫంకీస్ ఉన్నారుగా, అందరూ డ్రగ్స్ తీసుకుంటారా? అవును సార్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. పొడవాటి జుట్టు, టాటూ, డ్రగ్స్. సార్, అల్పేష్ మొబైల్ ఆన్ అయింది. లొకేషన్ ఏంటి? గాంధీ మైదానం పక్కనే. మొబైల్ని ట్రాకింగ్లో పెట్టి అప్డేట్ ఇస్తూ ఉండండి. పదండి. అల్పేష్ ఫోన్ ఆన్ అయిందా? అల్పేష్ మొబైల్ ట్రాకింగ్ ఈ లొకేషన్ చూపిస్తుంది సార్. దీన్ని బట్టి అల్పేష్ భువన్ని హత్య చేయలేదని తెలుస్తోంది. భువన్ బ్యాలెన్స్ తప్పాడు. అల్పేష్ కాపాడడానికి ప్రయత్నించాడు, కానీ కాపాడలేకపోయాడు. ధవల్కి విషయం తెలిసిందే, కానీ అల్పేషే హంతకుడని చెప్పాడు. భువన్ చనిపోయింది యాక్సిడెంటల్, కానీ చిరాగ్ని, ధవల్ని హత్య చేశారు. అల్పేష్ నిరపరాధి అని తెలిసిన తర్వాత కూడా చిరాగ్, ధవన్ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. సో వాళ్ళిద్దరూ హత్య చేసే అవకాశం ఉంది కదా? అయ్యుండొచ్చు, కానీ వేరే యాంగిల్లోనూ థింక్ చేయాలి. అంటే వేరే ఎవరో చిరాగ్, ధవల్ని హత్య చేసి అల్పేష్ నిరికించడానికి ప్రయత్నిస్తున్నారు. సార్, తన్ని హత్య చేసిన వాళ్ళకి వీడియో గురించి ఏమీ తెలుసుండే అవకాశం లేదు. ఒకవేళ తెలుసుంటే వాళ్ళు మొబైల్ తీసుకువెళ్ళుండే వాళ్ళు. అల్పేష్ నిరికించడం వల్ల లాభం ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఇలా చూడండి, మన పని చాలా వెనకబడిపోయింది. మనం ఎప్పుడైనా డెడ్ లైన్ మిస్ అవ్వచ్చు. డెడ్ లైన్ లోపు మనం గనక మన ప్రాజెక్ట్ ని పూర్తి చేసామంటే అందరికీ డబుల్ బోనస్ వస్తాయి. అర్థమైందా? డబుల్ బోనస్. త్వరగా వెళ్ళి పని మొదలు పెట్టండి.
సార్ నేను అందరి వర్కర్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశాను. సార్ మీరు దేనికి దిగులు పడకండి, పని కూడా మొదలైంది. అదేంటంటే వీళ్ళకి డబుల్ బోనస్ ఇస్తానని అబద్ధం చెప్పాను. మన ప్రాజెక్ట్ అయిపోతుంది, తర్వాత చెప్పుకుందాం ప్రాజెక్ట్ లాస్ అయింది అని. బోనస్ ఇవ్వక్కర్లేదు సార్. సార్, అల్పేష్ జైలుకి వెళ్ళిపోతే అతని ప్లేస్తో పనిచేస్తున్న హర్దీప్కే లాభం ఎక్కువగా వస్తుంది. అక్కడ వాడికి పని కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత ధవల్ చనిపోతే హర్దీప్కి లాభం వచ్చింది, వాడికి ప్రమోషన్ ఇచ్చారు. వాడు ఇద్దరు చేసే పనులు కూడా వాడొక్కడే చేస్తున్నాడు సార్. బిల్డింగ్లో డెలికేట్ డిజైన్ చేయడం కోసం సాఫ్ట్ శాండ్ని యూజ్ చేస్తారు. హార్దిక్ పనిచేసే ఆ సైట్లో సాఫ్ట్ శాండ్ని వాడే కొన్నాడు. ఇలా చూడండి, సిడిఆర్ రిపోర్ట్ ప్రకారం ధవల్ చిరాగ్ మర్డర్ జరిగినప్పుడు హార్దిక్ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. చూసావా, ఇంకొకడు వచ్చి ఇరుక్కుంటున్నాడు. అద్భుతంగా సాగుతోంది. ఇప్పుడు హార్దికే వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. హార్దిక్ ఎక్కడ? సార్, తను ఇప్పుడే ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు. సరే, మనకు అనుమానం కలిగిందన్న విషయం వాడికి తెలిసి ఉండాలి. అది అయ్యుండొచ్చు. మొబైల్ని సర్వేలెన్స్లో పెట్టండి, లొకేషన్ తీయండి, అతని రిలేటివ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీయండి. ఓకే సార్. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న మన ముందుంది. హార్దిక్ అల్పేష్కి సపోర్ట్ చేస్తున్నాడా, లేదా వాడికి వ్యతిరేకంగా ఇవన్నీ చేసి ఇరికించాలని చూస్తున్నాడా? ఓసారి అల్పేష్ని పిలవండి. సార్, ఆయన ఇంకా ఇక్కడికి రాలేదు. ఆయన గురించి ఏమైనా తెలిసిందా? కాసేపటి క్రితం ఎవరో డోర్ బెల్ కొట్టారో, ఆయనే వచ్చుంటారనుకున్నాను. వెంటనే తలుపు తెరిచి చూశాను, కానీ ఎవరూ లేరు. అతనింటికి వచ్చినట్టు మాకు తెలిసింది. వెళ్ళి చెక్ చేయండి. నేను చెప్పేది నమ్మండి, ఆయన ఇంటికి రాలేదు. ఆగు. అతనిపైన నేరారోపణ ఉంది, అతన్నేమి చెయ్యకు. నేను నిన్ను వెళ్ళనిస్తాను, అతన్నేమి చెయ్యకు. మళ్ళీ చెప్తున్నాను, అందరు వెనకాలండి, వెళ్ళండి. ఇలా చూడు హార్దిక్, వెనకాలను. సార్, నేను ఎవరిని మర్డర్ చేయలేదు సార్. నేను దొంగ సర్టిఫికేట్ ఇచ్చి ఈ పనిలో చేరిన విషయం ఎలాగోలా అల్పేష్కి తెలిసిపోయింది సార్. ఈ కారణం వల్లే నా కింద పని కూడా పోయింది సార్. నేను చాలా డబ్బు మోసం చేశాను. అల్పేష్ కూడా పారిపోయాడు సార్. అల్పేష్ నోరు తెరవకూడదని నేను వాడి భార్యని బెదిరించాను సార్, అంతే. నేను వాడి ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి అల్పేష్ వచ్చాడు సార్. వాడు డోర్ బెల్ కొట్టాడు. కత్తితో ఊరికే వాడిని నేను బెదిరిస్తున్నాను. సరిగ్గా అప్పుడే మీరు వచ్చారు. ధవల్ చిరాగ్ మర్డర్ గురించి నాకేం తెలీదు సార్. గవాల్ చనిపోయారా? ఆహా, ఆయన చనిపోయిన విషయం నీకు తెలీదా? నటించకరా, నిజం చెప్పావు. సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. ఎవరో నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు సార్. నేను ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం కోసమే గాంధీ మైదానానికి వెళ్ళాను. నేను నీకే ద్రోహము చేయలేదు. ఎందుకు నన్ను చంపుతున్నావు?
నువ్వు భువన్ని హత్య చేయలేదన్న విషయం మాకు తెలుసు. నువ్వందులో ఇరుక్కున్నావు. కానీ నువ్వు నిరపరాధివి కాదు. నువ్వు చిరాగ్ ధవల్ని హత్య చేయలేదని కాదు. ఒకవేళ నువ్వు మాతో మైండ్ గేమ్స్ ఆడుకోవచ్చు. మాకు వ్యతిరేకంగా తప్పుడు ఆధారాన్ని తీసుకొచ్చి మా దృష్టి మళ్లించడానికి ప్రయత్నించవచ్చు. సార్, నేను నిజంగా చెప్తున్నాను సార్, నేను ఏ హత్యలు చేయలేదు. అతను ఎవరో, అతనికి ఏం కావాలో నిజంగా నాకు తెలీదు. సరే, ఎవరి లెటర్నో చదివి ఎందుకు గాంధీ గ్రౌండ్కి వెళ్ళావు? పోలీసులకు ఎందుకు చెప్పలేదు? అక్కడికి వెళ్ళడానికి ముందు నేను జిగ్నేష్ అడ్వైస్ అడిగాను. ఎందుకంటే వాడొక లాయర్. వాడు చెప్పినందువల్లే నేను అక్కడికి వెళ్ళాను. అల్పేష్కి గాంధీ గ్రౌండ్ లెటర్ దొరికినప్పుడు అతను జిగ్నేష్ని అడిగాడు. నువ్వక్కడికి వెళ్ళొచ్చని జిగ్నేష్ సజెస్ట్ చేశాడు. కానీ జిగ్నేష్ ఈ విషయాన్ని దాచాడు. ఎందుకు? జిగ్నేష్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీయండి. సార్, జిగ్నేష్ మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికింది. ఒక షాకింగ్ న్యూస్ కూడా ఉంది. నువ్వెప్పుడు అతనితో ఫోన్లో టచ్లో ఉన్నావు. నీ డెలీటెడ్ మెసేజెస్నే మేము రిట్రీవ్ చేశాం. ఇప్పుడు చెప్పు, ఎందుకు చేశావు? ప్రేమ కోసం చేశాను సార్. సార్, నేను జగదీష్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. మేము అల్పేష్ని ఎలాగైనా మా జీవితం నుంచి దూరం చేయాలనుకున్నాం. దీనంతటికి మధ్య భువన్ కేసు వేరే వచ్చింది. అప్పుడే మాకు ఐడియా దొరికింది. మేము అల్పేష్ని రహస్యంగా గాంధీ మైదానానికి, అల్పేష్ అక్కడ ఉన్నట్టు అంతా సెట్ చేశాడు. ఆ తర్వాత జగదీష్ అల్పేష్ని వదిలేశాడు. అప్పుడే తన ఇంటికి వస్తాడని. ఇంటికొస్తే మీరు అతన్ని పట్టుకుంటారు, శాశ్వతంగా జైల్లో పడేస్తారనుకున్నాం. కానీ మీరు కలిసి ఉండాలని కోరుకునుంటే డివోర్స్ ఇచ్చుండొచ్చు కదా. అల్పేష్ మీ ఇద్దరిని నమ్మాడు, కానీ అతనికే మీరు నమ్మక ద్రోహం చేశారు. అతన్ని ఇరికించడం కోసం 2 హత్యలు మీరు చేశారు. ఎందుకు? జగదీష్ చెప్పాడు, ఒకవేళ మనం అల్పేష్ని చంపేశామంటే అతని కేసు సాల్వ్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది, అంతవరకు ప్రాపర్టీ చేతికి రాదని. అందుకని మేము తను జైలుకు వెళ్ళిపోతే మంచిదనుకున్నాం. ఎందుకంటే అప్పుడు మేము అతన్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి తన ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు కదా. చాలా అఫోర్డ్ గా ఫీల్ అవుతున్నాను. మీరే ఇవ్వండి ప్లీజ్. నువ్వే అందంగా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఇన్స్పెక్టర్ ఇల్లు ఇదేనా? సార్, మీరేం చేస్తున్నారు? అరే రే, అసలు మీరేం చేస్తున్నారు? ఈయనే రాకీ సార్, నా డాన్స్ కోచ్. ఈయన నాకు జాజ్ నేర్పిస్తున్నారు. ఇక ఈవిడ సంగీత మ్యామ్, నాకు భరతనాట్యం నేర్పిస్తున్నారు. మీరెందుకు ఈయన్ని షూట్ చేయాలనుకుంటున్నారు? ఏరా, ఎందుకురా నువ్వు గన్ తీసావు? అది సార్, ఈ టాటూలన్నీ చూసి ఇంకా ఈ డ్రెస్ చూసి క్రిమినల్ ఏమో అనుకున్నాను. అరే వాగేలా, నీకు తెలీదా? ఈ రూపాన్నే ఈ పని అంటారు, లేదా ఫంకీ. అతన్ని బాగా చూడు, బాగా స్పష్టంగా ఉన్నాడు. ఇతను క్రిమినల్ కాదు. కమ్ ఆన్ ఇన్, లెట్ ద పార్టీ బిగిన్.